త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం. కన్న తల్లి కడుపులో నుంచి బయటపడి తొలిసారి ఊపిరి పీల్చుకున్న క్షణం నుంచి పొడమి తల్లి కడుపులోనికి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే నేను. ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంత వరకు నేను అనే భావన కొనసాగుతున్నది. జనన మరణాల మధ్య సాగే ఈ జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నో పోకడలు పోతుంది, మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ నేనులో నుంచి నాదనే భావన పుడుతుంది. ఈ నాదిలో నుంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రభ, నా ప్రజ్ఞ అనేవి పుట్టుకొచ్చి చివరికి నేననే భావన ఈ భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దులను కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహంగా ప్రజ్వరిల్లుతుంది. అహం అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ నేనే సర్వంతర్యామినని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలుకుతుంది. పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయటానికి సిద్ధపడుతుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల దాకా విశ్వలింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒక రోజు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది. వంద్యమాగతుల కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. సుందరీమణులతో మతనోత్సవాలు జరుపుకున్నది నిత్తేజంగా పడి ఉంటుంది. సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగిన నేను చుట్టూ బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది. కడసారి చూపుల కోసం కొన్ని గడియల పాటు ఆపి ఉంచిన విగత జీవికి అంతమే యాత్ర మొదలవుతుంది. మరుభూమిలో స్థితి మంటల మధ్య సర్వ బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. మొలకతున్న ఖరీదైన గోప్యనం కాలి బూడిదైపోతుంది. నేనే శాసనకర్తను, భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను అను మొహం నేను లేకుండానే తెల్లవారుతుంది. రోజు మారుతుంది. ఊపిరితో మొదలైన నేను కథ ఊపిరితో అంతమవుతుంది. అందుకే ఊపిరి ఆగక ముందు నేను గురించి తెలుసుకో ఉంటుంది భగవద్గీత. స్థితి మంటలను చూసినప్పుడు కలిగేది శ్మశాన వైరాగ్యం మాత్రమే. అది శాశ్వతం కానే కాదు. నేను గురించి సంపూర్ణమైన అవగాహన ఉంటేనే పరిపూర్ణమైన వైరాగ్యం సాధ్యమవుతుంది. వైరాగ్యం అంటే అన్ని బంధనాలను తెంపుకోవటం కాదు, దేని మీద వ్యామోహం లేకపోతే తామరాకు మీద నీటి పట్టులా జీవించడం. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనిషికి ఆత్మదృష్టి నశించి బాహ్య దృష్టితో జీవించటమే నరకం. అంతర్ముఖుడై నిత్య సత్యమై ఆత్మదృష్టిని పొందగలగటమే స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలుసుకోవటమే వేదం. అహం బ్రహ్మస్మి అంటే అన్నీ నేనే అనే స్థితి నుండి, తమేవాహం అంటే నువ్వే నేనని భగవంతుని పట్ల చిత్తశుద్ధితో జీవించటమే వేదాంత సారం. అహం బ్రహ్మస్మి, 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 అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.